ఉంటాయి అబ్బా. ఎంత బాధలో ఉన్నా పని చేయమంటారు ఇక్కడ. జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా, ఇంట్లో ప్రాబ్లమ్స్, లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా పెద్ద పట్టించుకోరండి. ఎంతో సీరియస్ అయిపోతేనే కానీ హాస్పిటల్ తీసుకెళ్ళరు వీళ్ళు. అయ్యి బాబోయ్, ఎదవలు ఉంటారు, జాగ్రత్త కొంతమంది. అది కొల్లంట నీళ్ళు తిరిగినా హాయ్ 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 హలో 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 సలాం సలాం హలో 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 హవర్ యూ హలో 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 పీ పోక్ పోక్ ఈజీ అనేది బొడ్డాడు ఈజీ అలా వస్తున్నాడు బొడ్డాడు. మన ఎంబసీ హెల్ప్ చేస్తారా? చేస్తారు, హెల్ప్ చేస్తారని మన దగ్గర డబ్బులు ఉండాలి. అది ఒక 100 దినార్లన్నా ఉండాలి. ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇండియా రావాలంటే ఫ్లైట్ టికెట్ పెట్టుకోవాలి. అన్ని ఖర్చులు ఉంటాయి అక్కడ, వెళ్ళడానికి రావడానికి అన్నీ మనయే. ఒక 100 దినార్లు పెట్టుకోవాలి ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలంటే. ఫ్రీగా ఏం పంపరు. ఓకే ఫ్రెండ్, ఏమున్నా ఇంకా చాలా టైం అవుతుంది లైవ్ పెట్టి. దగ్గరగా 1 గంట 27 నిమిషాలు అంటే మా మాటలు కదా బాబాయ్. మా వాడు పాపం వచ్చేసి డ్యూటీ నుంచి ఒంట్లో బాగాలేదంట. మొన్న వచ్చాడు మనోడు, ఒక వారం రోజులు అవుతుంది బయటకు వచ్చి. సగ్గడి కింద వేసింది కాల్ దగ్గర. కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, వేడికి. చల్లగానే ఉంది వాతావరణం, చల్లగానే ఉంటుంది. కానీ ఇక్కడ తినే ఫుడ్కి, వాతావరణానికి నీరసం పడిపోయాడు మనవాడు. కొత్తగా వచ్చాడు పాపం డ్రైవర్, ఎక్కడికి వెళ్ళలేదు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళాలని వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య చెప్తే హాస్పిటల్ తీసుకెళ్తాడు. సిగ్నల్ వెళ్తుంది గ్రీన్, రెడ్ సిగ్నల్ ఎప్పుడు వెళ్ళలేదు. అలాగా ఏదైనా అవుతుంది అక్కడ. డ్రోన్ అవేంటి? డ్రోన్ ఏమో అది, అలాగే అవుతుంది లైటింగ్ సిగ్నల్ బయట. డ్రోన్లు తిప్పుతారు ఇక్కడ, డ్రోన్లు ఎగరేస్తారు పోలీసు వాళ్ళు. సిగ్నల్ కాడ ఏదో ఒకటి మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది కెమెరాలు. సిటీకి దగ్గరగా ఉంటాం కదా, జహరాకి. 50 lakhs బ్యాగ్ దొరకాలి. నా బ్యాగే పడిపోద్దేమో. ఒక 20 లక్షల బ్యాగ్ పడిపోయింది ఇప్పటికే. నా డబ్బులే పోతాయేమో కానీ నాకు దొరకవబ్బా. నాదే ఒక 10 లక్షల బ్యాగ్ గడిన పడిపోతుందేమో కానీ నా ముఖానికి ఎప్పుడూ డబ్బులు దొరకవు. పడిపోతే నా పరసే పడిపోద్ది. పడిపోయింది కదా ఆల్రెడీ నాకు ఒక 20 లక్షల బ్యాగ్. ఇంకా మరి ఇంకెన్ని లక్షలు పెడతారో బాబోయ్ బతుకుంటేనో. నా అప్పు తీరిపోతే కనుక పోతే పైకి పోతాను. బతుకుంటే ఇంక ఇల్లు కట్టాలా, నీకు వచ్చేతాము ఇచ్చేతామని నన్ను ఏపేస్తారు నాయన. నేను ఉండరు నాయన, చచ్చిపోతాను బాబోయ్. పొరపాటున ఉండకూడదు. ఆ అప్పు తీరిపోయిన తర్వాత ఎక్కడో దిగిన పారిపోవాలి. లేకుంటే అదే స్థలంలో ఇల్లు కడతాము, నీకు అదే స్థలంలో పెళ్లి చేస్తాము. వద్దురా బాబు, నా జీవితంలో ఆడుకోవద్దురా బాబు అని చెక్కేస్తాను అక్కడి నుంచి. ఇంకేంటబ్బా చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక బాడీ